హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా పాపకి యాన్యువల్ డే అనమాట. రవీంద్ర భారతిలో జరిగింది. హోలీ నెక్స్ట్ డేనే జరిగిందనమాట. సో మా పాప పార్టిసిపేట్ చేస్తున్నది. చాలా బాగా చేస్తుంది. అసలు ఒక్క ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. అసలు మేమే షాక్, ఇంత బాగా ఆడిందా మన పాప అని. నేను మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగా ఆడింది. ఎగ్జాక్ట్గా వాళ్ళ టీచర్ రైట్ సైడ్ జస్ట్ లైక్ చేపిస్తున్నది, తను లైక్ యాక్ట్ చేస్తున్నది. సో వీళ్ళు అదే చూసి ఫాలో అవుతున్నారు. నిజంగా చెప్పాలంటే పిల్లలకి ఎంత క్యూట్నెస్ ఉంటుంది. వాళ్ళు చేసే లెక్కలనైనా, ఆడే ఆటలనైనా, దేంట్లో అయినా క్యూట్నెస్ ఉంటుంది. కొంచెం మనం ఓపికగా వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది మన మదర్హుడ్ అనేది. స్పెషల్లీ ఫర్ ఎవరైతే 5 years బిలో ఉన్న మదర్స్కే చెప్తున్నాను, మిగతా వాళ్ళకి కాదు. కొందరు అంటారు మీకు భరిస్తే తెలుస్తుంది. మాకు కూడా పాప ఉందండి. భరించడం అనేది కాదు, పిల్లలకి కొంచెం ఏంటంటే ఓపికగా, వాళ్ళకి ఎలా అంటే మనము వాళ్ళు పిల్లలు, సో ఎలా అంటే చాలా ఓపికగా చెప్తే కానీ వినరు పిల్లలు. మనం కొట్టి వాళ్ళకి తిట్టినా వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్ కాదు. వాళ్ళు ఏంటంటే ఇంకా బెంగపడి ఏడ్చేసి వాళ్ళకి ఏంటంటే ఇంకా జ్వరం వచ్చే ఛాన్సెస్, లైక్ కొందరు పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళే ఈ ఏజ్లో పిల్లలకి డిప్రెషన్ ఏంటి అంటారు కొందరు. ఎస్ అండి, కన్ఫామ్గా 100% ఉంటుంది పిల్లలకి ఈ ఏజ్లోనే. బికాజ్ వాళ్ళు ఒక మదర్ ఫాదర్ తోటే డెప్త్గా కమ్యూనికేషన్ అవుతారు. వాళ్ళకి మించి ఎక్కువ కారనమాట పిల్లలు. దట్స్ వాట్ మనం ఏంటంటే పిల్లలు ఏది చెప్పినా కొంచెం ఓపికగా, నేను కూడా ఒక్కొక్కసారి చిరాకు పడతాను, కోపం పడతాను. దాని నెక్స్ట్ సెకండే మళ్ళీ పాపకి జోక్ అని చెప్పి అలా నేను కూడా తనతో ఇక సారీ బెట అట్లా ఇక తను అలిగినట్టు యాక్ట్ చేసేది. సో మాది అలా అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బై బాయ్.